టైటిల్ అనౌన్స్ చేసి చేయగానే బొమ్మ చూపించే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఇడుపు కాగితం మీద కడుపు మంటను బయట పెట్టుకోవడం చూస్తూ ఉంటే కొంతమంది నాకు అదే అనిపించింది. ఎందుకని ఇడుపు కాగితం అనే టైటిల్ మీద సినిమా మీద ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంతలా మాట్లాడుకుంటున్నాయి? ఒక ప్రాంత నుడికారం, భాష మీద, సంస్కృతి మీద అచ్చమైన మమకారం కనపడేలాగా ఒక టైటిల్ పెడితే మరొక ప్రాంతం వాళ్ళు, మరీ ముఖ్యంగా సామాజిక కోణం బయటపడుతూ ఉన్న హ్యాండిల్స్ నుంచి చేసిన కామెంట్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తా ఉంది? పుష్కర కాలం తర్వాత కూడా, 12 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి బుద్ధులు, విద్వేషాన్ని వెదజల్లే ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతున్నాయా అని అనిపిస్తా ఉంది కదా. పైగా ఇది కేవలం ఒక సినిమాకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. భాష, సంస్కృతి, ఆత్మగౌరవం, అంతరంగం అన్నిటికీ మించి అసలు తెలుగు జాతి యాజ్ ఎ హోల్ ఆలోచించాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. నిజంగా గనక ఒక ప్రాంతం మీద, ఒక భాష మీద, అస్తిత్వం మీద గౌరవం ఉంటే, అలాంటి ఆలోచన అంటూ మనుషుల్లోనూ మనసుల్లోనూ ఉంటే గనక ఎలా రియాక్ట్ అవుతారు, లేకపోతే గనక ఎలాంటి పరిణామాలు కళ్ళ ముందు కనబడతాయి అనే కాంట్రాస్ట్ సిచ్యువేషన్ కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక సినిమాకి సంబంధించిన విషయం కాదు. రెండుకు వెలుగు జాతి మనది అన్నట్టుగా ఆలోచించాల్సిన టైంలో, మెలగాల్సిన టైంలో విద్వేషాన్ని బయట పెట్టుకుంటూ హేళన చేసేందుకు ట్రై చేసి భంగపడుతున్న కొందరు బుద్ధుల గురించి డిస్కస్ చేస్తే గనక వాస్తవాలని అద్దంలో చూపించినట్టుగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను ప్రత్యేకంగా ఇంత స్పెసిఫిక్ గా చెబుతా ఉన్నాను. ఆ తర్వాత భాష గురించి, సంస్కృతి గురించి నేను ముందుగానే ఒక విషయం క్లియర్ కట్ గా మాట్లాడబోతున్నా. నచ్చేవాళ్ళు, వాస్తవాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు, ఒక కాంట్రాస్ట్ సిచ్యువేషన్, రెండు పక్కల, రెండు ప్రాంతాల్లోనూ ఎలాంటి దృశ్యాలు, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అని తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే ఇది చూడండి. కులాల కోసమో, ప్రాంతాల కోసమో, లేదంటే ఎదుటి వాళ్ళ మీద ద్వేషం కోసమో బతికే వాళ్ళు ప్లీజ్ అవాయిడ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. భాష అనేది మనిషి గుండె చప్పుడు లాంటిది కదా. మనిషి గుండె చప్పుడు ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఉంటుంది కదా. బాడీలో ఉండే ప్రెషర్ని బట్టి, ఏజ్ని బట్టి, రకరకాల కారణాలను బట్టి డిసైడ్ అవుతుంది కదా. కొందరికి 65 ఉండొచ్చు, కొందరికి 75 ఉండొచ్చు, కొందరికి 80 ఉండొచ్చు. అంతే కదా. భాష కూడా అంతే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో యాస ఉంటుంది, ఒక్కో నుడికారం ఉంటుంది, ఒక్కో మమకారం ఉంటుంది కదా. పైన ఆదిలాబాద్ నుంచి కింద అనంతపురం వరకు తెలుగు నేలలో ఈ సొబగు కనిపిస్తూ ఉంటుంది కదా. ఆన్ యావరేజ్ 80 to 100 కిలోమీటర్స్ కి స్లాంగ్, యాస అనేది మారిపోతుంది ఉంటుందట. రెండు రాష్ట్రాలు, ప్రాంతాలే కాదు, ప్రతి 100 కిలోమీటర్లకి ఒక విభిన్నమైన పదాలు ఉంటాయట. అదే తెలుగు భాష గొప్పతనం. నేటివిటీ అంటారే, ఆ నేటివిటీకి నిజమైన అర్థం అదే. ఇప్పుడు కొంతమంది ఇడుపు కాగితం అని పెడితే తెలుగు సబ్ టైటిల్ చేస్తారా అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇదిగో ఇలాగా ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు పెడితే కామెంట్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు మాట్లాడుతూ ఉన్నాయి. ఆలోచన పరులందరూ ఇదిగో ఇలాగా తమ అభిప్రాయాల్ని 1 by 1 బయట పెడతా ఉన్నారు కదా. ఇది కేవలం ఒక సినిమా టైటిల్ కి సంబంధించిన విషయమా? సాంస్కృతికంగాను, భౌగోళికంగాను, అన్నిటికి మించి మానసికంగాను ఎలాంటి ఫ్రిక్షన్ క్రియేట్ చేయాలనుకున్నారు, ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడాలనుకునే తత్వం ఎలా ఉంటుంది అని చూపించింది కదా మనకి. పైగా ఇదే టైంలో ఒక రోజు అటు ఇటుగా ఇంకో డెవలప్మెంట్ కూడా జరిగింది. అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రాస్ట్ ఉన్నది. ఏంటో తెలుసా? ఏపీలో అమరావతి ప్రాంతంలో ఒక సినిమాకి క్లాప్ కొట్టి సినిమా ఇండస్ట్రీ ఏపీ వైపు రావాలి అని విజ్ఞప్తి చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీ తెలంగాణలోనే ఉంది మొత్తం అని. సినిమా ఇండస్ట్రీని పిలవబోయే ముందు ఏపీలో అధికారంలో ఉన్న అగ్రనాయకత్వం, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, వాళ్ళ స్థిర నివాసాలు ఎక్కడున్నాయి? వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? అంటే మొత్తం డిపెండెన్స్, ఆధారం అంతా తెలంగాణ, ఇప్పటికీ హైదరాబాదే. కానీ అక్కడ సంస్కృతి మీద మాత్రం కొంతమంది ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటే అజ్ఞానంలో బతుకుతున్నట్ట, మూర్ఖత్వం, అహంకారం కలిసిపోయిన మనస్తత్వం. అది ఎలా అర్థం చేసుకోవాలి? నాకైతే అర్థం కాల. ఇడుపు కాగితం అంటే ఏంటి? ఇడుపు ఆ మాటలోనే ఉంది కదా, ఇడిసే అంటారు కదా, వదిలిపెట్టేయటం. వదిలిపెట్టేటప్పుడు రాసుకున్న పత్రం, కాగితం అంటే తెలుసు కదా. అంతటి దానికి ఎందుకు తెలుగు సబ్ టైటిల్స్ చేస్తారా అన్నట్టుగా మాట్లాడడం? ఎందుకంటే ఏదో రకంగా పోక్ చేయాలి అనే ప్రయత్నం. ఇడుపు కాగితం లాంటి సినిమాలు ఎందుకు రావాలో, ఎందుకు ముఖ్యమో తెలుసా మీకు? ఓటీటీ వచ్చిన తర్వాత మనలో చాలా మంది మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చూస్తూ ఉన్నాం. చూసి ఇలాంటి సినిమాలు మన దగ్గర వస్తే బాగుండే అనుకుంటూ ఉంటాం కదా. అక్కడున్న నేటివిటీ, ప్రకృతి, మనుషులు, మనస్తత్వాలు రాగా రియలిస్టిక్ గా చూపించే ఆ సినిమాలు చూసి మనం కదిలిపోతుంటాం, కరిగిపోతూ ఉంటాం కదా. తమిళనాడులో సగం అర్బన్ ప్రాంతాలే ఉన్నా గానీ వాళ్ళ సినిమాల్లో సగానికి పైగా పల్లెటూరు నేపథ్యంతో ఉంటాయి చూసారా. అంటే ఆ మట్టి వాసనకి వాళ్ళు ఇచ్చే వెయిటేజ్ అంత ఉంటుంది. కేరళ అయితే ప్రతి ఫ్రేమ్ లోనూ పచ్చదనం కనబడుతుంది. అది సినిమాలో చూడడం కాదు, రా వచ్చి చూడు ఇక్కడ వాస్తవం ఎలా ఉంటుందో అని ప్రకృతి పిలుస్తున్నట్టుగా ఉంటాయి మలయాళం సినిమాలు. ఎంత పెద్ద హీరో అయినా, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్ళైనా కానీ అలాంటి సినిమాలే తీస్తారు కదా. మరి మన దగ్గర ఫ్యాన్సీ విగ్గులు, ఫ్యాబ్రికేటెడ్ డైలాగులు,
డైలాగులు, తెచ్చి పెట్టుకున్న హీరోయిజము, 10 మంది మిషన్ గన్తో కాలుస్తా ఉంటే మ్యాన్ హోల్ అడ్డం పెట్టుకుని హీరో సర్వైవ్ అవుతాడు. అబ్బా మొన్న ఈ మధ్యన ఒక సినిమాలో అది చూసిన తర్వాత ఓరి లేశాలో అనిపిస్తుంది. అలా అలవాటు పడిన పరిస్థితుల్లో తెలంగాణ నుంచి వస్తున్న స్వచ్ఛమైన పల్లె వాసన, పైరగాలి వెండి తెర మీద కనపడతా ఉంది కదా. బలగం అదే కదా, పల్లెటూరి జీవితాన్ని అంతకు మించి అనుబంధాలని అద్భుతంగా ఆవిష్కరించింది కదా. మొత్తం తెలంగాణ యాసలోనే, తెలంగాణ భాషలోనే, తెలంగాణ గుండె సప్పుడిని బలగం వినిపిస్తే తెలుగు జాతి అంతా మేము మీ బలగం, మీ సైన్యం అన్నట్టుగా చూసింది కదా. ఎందుకని ఆ కనెక్ట్ ఉంది. చాలా మంది బలగం అంటే నలిబగ్ గురించి మాట్లాడుతుంటారు, ఆ గొడవ గురించి. కానీ నాకైతే బలగం సినిమాలో ఒక పాట ఉంటుంది, బలరామ నరసయ్యో ఇలాగా. ఈ పాట బతుకుని చూపిస్తుంది, చావుని ఎంత మనసుకు హత్తుకునేలాగా, గుండెని పిండేసేలాగా, అన్నిటికీ మించి ఎంత గౌరవప్రదంగా ఉండాలి ఆఖరి మజిలీ అనేది ఇంత హృదయంగా ఆవిష్కరించిన పాట ఈ మధ్యకాలంలో నాకైతే కనపడాలి. మరి అలాంటి సినిమాలు వరుసపెట్టి తీయాలి, రావాలి అనే స్ఫూర్తిని బలగం కలిగిస్తే ఇప్పుడు ఇడుపు కాగితం కూడా అలాంటి స్పిరిట్ నే చూపించింది కదా. ఈ ఫస్ట్ లుక్ చూడగానే అదిరిపోయింది అనిపించింది నాకు. చూసారు కదా, ఇదిగో కళ్ళు సీసా ఒకటి ఉంది, సకినాలు లాంటివి ఉన్నాయి. చూడగానే ఒక నేటివిటీ కనబడతా ఉంది. చూసారా, పేరులోనే కాదు తీరులో కూడా ఇంత టచ్ అండ్ కనెక్ట్ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తామా, లేదంటే ఏదో రకంగా పోక్ చేసి బుద్ధులు బయట పెట్టుకుంటామా? పైగా ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇంతలా మాట్లాడుతున్నారు, ప్రాంతీయ విద్వేషాన్ని తట్టి లేపేలాగా కామెంట్లు పెట్టారు. కానీ నిజానికి ఈ సినిమా వెనుకున్న మూల స్తంభాలు బన్నీ వాస్ గానీ, డైరెక్టర్ సుకుమార్ గానీ ఏ ప్రాంతం వాళ్ళు? గోదావరి జిల్లా వాళ్ళు కదా. అంటే క్రియేటివిటీకి ఎల్లలేవు అని చెప్పడానికి ఈ కొలాబరేషన్, ఈ కాంబినేషన్ అనేది ఒక తిరిగిలేని ఎగ్జాంపుల్ కదా. పైగా ప్రాంతీయ యాస, ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో మాత్రమే కనిపించే భాషని సినిమాల్లో మాట్లాడడం, చూపించడం ఏమైనా కొత్త విషయమా? మొన్న ఈ మధ్యన ప్రపంచ స్థాయి హిట్ అయిన పుష్ప చిత్తూరు యాసను చూపించలా? ఇలాగా పుష్ప సినిమా మొత్తం చిత్తూరు యాసే కనబడుతుంది కదా. అంతెందుకు, రీసెంట్ గా రామ్ చరణ్ సినిమా పెద్ద వచ్చింది. కమర్షియల్ గా ఏ పార్టీ సక్సెస్ ఏంటి అనేది పక్కన పెట్టండి, కానీ ఉత్తరాంధ్ర భాషని మళ్ళీ మళ్ళీ పుడతావా ఏంటి అంటున్నాడు. చూసారా ఎంత చక్కగా కనెక్ట్ అయ్యేలాగా చూపించింది, అవునా కదా? ఆ మధ్యన ఎప్పుడో అనే సినిమా వచ్చింది, గోదావరి యాసనే కాదు ఆలోచన ధోరణిని, కులాల ఆధిపత్యాన్ని కూడా ఆ సినిమా చూపించింది కదా. మరి అప్పుడు ఎవరికి వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా, ట్రోలింగ్ మెటీరియల్ లాగా కనిపించలేదు అది. ఇంతకీ మన గ్రూప్ పేరేంటో తెలుసా? కులమే మన బలం. ఇప్పుడు మాత్రం ఎందుకని అంటున్నాం అంటే, అందుకే అంటున్నది, చులకన చేయాలని, పలచనగా మాట్లాడాలని ఇలాంటి వాళ్ళు విద్వేషకరమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో పడి చాలా మంది కొట్టుకుపోయే పరిస్థితి కదా. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన ధోరణి. మనం దేశాలు దాటుతా ఉన్నాం, ఖండాలు దాటుతా ఉన్నాం, పచ్చళ్ళు మోసుకెళ్ళినట్టే కులాలని, ప్రాంతీయ విద్వేషాలని కూడా అక్కడికి మోసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఎగదోస్తా ఉన్నాం, వెదజల్లుతా ఉన్నాం. మీకు అర్థమైంది కదా నేను అంటున్నది ఎవరినో? ఇది చాలా అవాంఛనీయమైన ధోరణి కదా, అన్వాంటెడ్ సిచ్యువేషన్ కదా ఇది. అసలు ఇలాంటి కామెంట్, ట్రోల్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే నాకు ఈ మధ్య కాలంలో తెగ హిట్ అయిన ఒక ఫోక్ సాంగ్ గుర్తొచ్చింది. దారి పొంటొత్తుండు అని పాట ఉంది కదా. ఆ పాట ఎంత పెద్ద హిట్, ఎన్ని మిలియన్లు వ్యూస్ వచ్చి ఉంటాయి ఆ పాటకి. ఆ పాట విషయంలో కూడా ఇలాంటి ట్రోలింగే ఇదే భాషలో జరిగింది. తెలుగులకు కూడా అర్థమయ్యేలాగా ఉండాలి కదా అని హేళన చేయడానికి ట్రై చేశారు కొంతమంది. ఆ పాటలో కనిపించిన హీరోయిన్ నాగదుర్గే ఇప్పుడు ఈ ఇడుపు కాగితంలో కూడా హీరోయిన్. బహుశా అందుకోసమేమో అలవాటైన ధోరణిలో ఇలా మాట్లాడారు. కానీ ఇంత రియాక్షన్, ఇంత బ్యాక్ ఫైర్ వస్తుందని ఊహించుంటారు. ఎందుకంటే ఇది ఒక పదానికో, సినిమా టైటిల్ గా సంబంధించిన విషయం కాదు, భాష, భావోద్వేగం, అస్తిత్వానికి సంబంధించిన విషయం కదా. నువ్వు ఎదుటి వాళ్ళ అస్తిత్వాన్ని కించపరిస్తే ఎదుటివాడు ఆటోమేటిక్ గా నిన్ను క్వశ్చన్ చేస్తాడు కదా. ఇలాంటి ఆలోచన ఇది వరకు ఎప్పుడు ఒక 12 ఏళ్ళు అంతకు పూర్వము చాలా సార్లు కనపడేది. ప్రత్యేకంగా నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అప్పట్లో ఇష్కని ఒక సినిమా రిలీజ్ అవుతా ఉంటే నేను ఒక ఛానల్లో పనిచేస్తా ఉన్నా. ఇష్క సినిమాకి వెళ్తున్నా అని చెప్తే నా కొలీగ్స్ చాలా మంది, ఇప్పుడు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఏ ప్రాంతం సినిమా చూస్తున్నావు నువ్వు అని చాలా అభ్యంతరం పెట్టి ఒకళ్ళిద్దరైతే నాతో మాట్లాడడం మానేశారు. ఒక ప్రాంతీయ ఆకాంక్ష ఎగిసిపడ్డము అంటే మా అస్తిత్వాన్ని గుర్తించండి అని వాళ్ళు కోరుకోవటం. అంతటి దానికి నువ్వు వాళ్ళని ఎందుకు ద్వేషించాలి? పైగా ఆ ప్రాంతం నుంచి వచ్చిన హీరో సినిమా చూస్తావా నువ్వు అని అడగడం నాకు ఇప్పటికే ఆశ్చర్యం. నాకైతే ఆ సినిమాలో పిసి శ్రీరామ్ ఫోటోగ్రఫీ, ఎక్కడో మలయాళం నుంచి వచ్చిన డైరెక్టర్ ఇంత సెన్సిబుల్ గా సినిమా తీసాడా అనే ఆశ్చర్యం మాత్రమే కనిపించింది. ఇప్పటికే ఆ సినిమా టీవీలో ఎప్పుడు వచ్చినా కానీ నాకు అదే డైలాగ్ గుర్తొస్తుంది. అంతెందుకు హీరో జగపతి బాబు కూడా అంటూ ఉంటారు కదా, జై బోలో తెలంగాణ అనే సినిమాలో యాక్ట్ చేస్తే నువ్వు యాక్ట్ చేస్తావా అని చాలా మంది అభ్యంతరం పెట్టారు అని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పుంటాడు. ఎందుకు అభ్యంతరం పెట్టాలండి? ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన
ఆకాంక్ష ఉండకూడదా? ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన నుడికారం ఉండకూడదా? అంతే కదా. ఆ సినిమా తీసిన శంకర్ అంతకుముందు జయం మందార లాంటి సినిమాలు తీస్తే అప్పుడు బాగుందా? అదే తన ప్రాంతానికి సంబంధించిన ఆకాంక్షను జెండాగా ఎగరేయాలి అని ట్రై చేస్తే మాత్రం అలాంటి ప్రయత్నాలు అడ్డుకోవాలా? దారుణం కదండి ఇలాంటి మనస్తత్వాలు, అవునా కదా? పోనీ కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ ప్రాంతం మీద, ఆత్మగౌరవం మీద, అస్తిత్వం మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత మక్కువ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, అది కూడా సినిమా పరమైంది. డైరెక్టర్ తేజ చేసిన కామెంట్. ఆంధ్రా బ్యాంక్ అని ఒకటి ఉంది, అది తీసేశారు. ఒక్కళ్ళైనా అడిగారా ఏమైనా సిగ్గులేదా మీకు? చూశారు కదా, సిగ్గులేదా మీకు అన్నాడు కదా ఆయన. ఎందుకన్నాడు? ఆంధ్రా బ్యాంక్, ఆంధ్ర అనే పేరుని తీసేస్తా ఉంటే ఆంధ్ర వైపు నుంచి ఒక్క రియాక్షన్ కూడా రాలా. అది చూసి నాకు చాలా బాధ అనిపించింది అని ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పుంటాడు. ప్రత్యేకంగా నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు కోట్ చేశానో తెలుసా? స్వతంత్రానికి ముందు నుంచి చరిత్ర ఉన్న బ్యాంక్ అది. భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నం లాంటి ప్రాంతంలో మొదలుపెట్టుంటాడు ఆ బ్యాంక్ ని. పైగా ఆ పేరులో చూడండి ఆంధ్ర అని ఉంది. విడిపోయిన తర్వాత ఆ బ్యాంకుని తీసుకెళ్లి మరో జాతీయ బ్యాంకులో విలీనం చేయాలి, ఇంకొక బ్యాంకుతో కలిపి మొత్తం 3 బ్యాంకులు అన్నప్పుడు నా వంతుగా నేను లెటర్లు రాసి చాలా మంది లీడర్లకి విజ్ఞప్తి చేశా. సార్, విలీనం రూల్స్ అని చెప్పి ఎక్కువ టర్న్ ఓవర్ ఏ బ్యాంకు ఉందో ఆ బ్యాంకు పేరు అన్నిటికీ పెడతామంటున్నారు, దీనికి కూడా యూనియన్ బ్యాంక్ అని పెడతామంటున్నారు. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకైనా ఆంధ్ర బ్యాంక్ అని పెట్టమనండి, కింద నోన్ యాజ్ యూనియన్ బ్యాంక్ అని తెలిసేలాగా బోర్డు పెట్టమనండి, కనీసం గుర్తించినట్టు అవుతుంది. ఆ ఆర్థిక మంత్రికి కూడా తెలుగు మూలాలు ఉన్నాయి కదా, తెలుగింటి కోడలు కదా, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. మీకు కూడా రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటుంది అని నేను చాలా మందికి నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన జ్ఞాపకం నాకు. రాజకీయాల వైపు నుంచే కదా, జనం వైపు నుంచి అన్న రెస్పాన్స్ వచ్చిందా? ఎందుకనే? మన ప్రాంతం మీద మనకు మక్కువ లేదు. బహుశా ఇందులో కూడా కులం గురించి ఆలోచించుంటారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య అంటే ఆయన సామాజిక వర్గానికి తక్కువ ఓట్లే ఉంటాయి కాబట్టి పెద్దగా బెనిఫిట్ ఏమీ రాదు, ఇది ఎత్తుకున్నంత మాత్రాన ఈ ఇష్యూని అనుకుని ఉండొచ్చు. అలాంటి మనస్తత్వాలు ఓ పక్కన కనపడతా ఉంటే ఇంకొక పక్కనేమో భాషని, వ్యక్తిత్వాన్ని, అన్నిటికీ మించి సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటాలని ప్రయత్నం చేస్తా ఉంటే వెనక్కి లాగాలని, కించపరచాలని, ఏదో రకంగా పోక్ చేసి సాటిస్ఫై కావాలి అని చూసుకుంటున్నామా? అంతేనా? ఇది చాలా నిజంగా దుర్మార్గమైన పరిస్థితి అనిపించింది. ఇప్పటికైనా సరే ఇలాంటి బుద్ధులు మారకపోతే గనక అస్తిత్వం అనే మాటకి విలువ ఉండదు. అన్నిటికీ మించి విద్వేషం నిండిపోయి నిరంతరం ఎదుటి వాళ్ళని టాంట్ చేస్తూ ఏదో రకంగా మానసిక ఆనందం పొందాలి అనుకునే ఇలాంటి లేకి మనస్తత్వాలు 2 ప్రాంతాల మధ్య పంటి కింద రాయిగా మిగిలిపోతాయి. అంటే డిస్టర్బెన్స్, ఒక ముద్దలో రాయి వచ్చింది అనుకోండి, భోజనం మొత్తం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది? అలాగే అనిపిస్తుంది కదా ఇలాంటి మనస్తత్వాలు కూడా. అందుకోసమే ఇలాంటి కవ్వింపుల విషయంలో కాస్త తెలివితోనూ ఆలోచనతోనూ రెస్పాండ్ అవుదాము. అన్నిటికీ మించి ప్రాంతానికి, అస్తిత్వానికి, భాషకి, మమకారానికి విలువిచ్చే ప్రతి ఒక్కరూ ఛాంపియన్ అని తెలుసుకోవడం, గుర్తించడం అనేది తక్షణ అవసరం. ముఖ్యంగా ఒక ప్రాంతానికి, అందులో కులంతోనూ ప్రాంతీయ విద్వేషంతోనూ కుళ్ళిపోతున్న వాళ్ళకి. అవునా కదా? మీరు కామెంట్ చేయాలనుకుంటే కనుక భాష, సంస్కృతి, యాసకి సంబంధించిన విషయాలు మాత్రం మాట్లాడండి. కులపరమైన, విద్వేషపరమైన కామెంట్లు మాత్రం టీటాక్స్లో చేయకండి.